నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తిగా దళిత బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 19న విజయవాడలో జరిగే అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని నగర మేయర్ సురేష్ బాబు పిలుపు. అయోధ్య నుంచి బాలరాముని పాదాల వద్ద పూజలు అందుకున్న పవిత్ర అక్షింతలు ఇంటింటికి పంపిణీ. కరపత్రాల్లో పేర్కొన్న విధంగా పూజలు నిర్వహించాలని ఆధ్యాత్మిక ప్రతినిధుల సూచన. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమైన కారణంగానే వైసీపీకి రాజీనామా. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వెల్లడి. అయోధ్య నుంచి బాలరాముని పాదాల వద్ద పూజలు అందుకున్న పవిత్ర అక్షింతలను భక్తులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కడప నగరంలోని శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అక్షింతలను నగరంలోని పలు ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధి రామ మహేష్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొనసాగుతుందని తెలిపారు. అందులో భాగంగా బాలరాముని విగ్రహం వద్ద సాధు సంతులు మండల దీక్ష చేపట్టి రామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వామివారి దివ్యాశీస్సులు పొందాలన్న ఉద్దేశంతో అక్షింతలు దేశవ్యాప్తంగా పంపడం జరిగిందన్నారు. అక్షింతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ కరపత్రంలో సూచించిన మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావించి నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్, స్థానిక ప్రముఖులు గోవింద్ నాగరాజ్తో పాటు నగరానికి చెందిన వివిధ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, విశేష సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న 500 సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలంతా 500 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఎన్నో తరాలు రూపుమాపబడి ఈరోజు మనం అధికారికంగా అంటే భారత రాజ్యాంగం ఏదైతే నిర్మితమై ఉన్నదో దాని ప్రకారం మనము ఆ కట్టడాన్ని తీసివేసిన తర్వాత ఇది రామ మందిరమే, ఇక్కడ రాముడు పుట్టి నడయాడిన భూమే ఇది అని చెప్పని మనం తీర్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము అక్కడ అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేసుకుంటున్నాము. అందులో భాగంగానే బాలరాముని విగ్రహాన్ని ఈ నెల 22వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు ప్రతిష్టా కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ బాలరాముని విగ్రహం దగ్గర 1008 సాధు సంతులు 41 రోజు అంటే మండల దీక్ష తీసుకొని ఆ బాలరాముని విగ్రహానికి పూజ మంత్రాక్షితలుగా ఏదైతే అక్కడ మంత్రోపదేశంతో చేశారో ఆ మంత్రాక్షితాలను రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు ఒక గొప్ప సంకల్పం చేసి భారతదేశంలో ఉండే ప్రతి హిందువు ఇంటికి కూడా ఈ మంత్రాక్షితలు చేరి ఆ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలి అని చెప్పని ఒక సత్సంకల్పం చేసిన వెంటనే ఇందులో భాగంగానే ఈ మంత్రాక్షితల్ని ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరూ స్వీకరించిన ప్రతి హిందువు వారి ఇంట్లోని దేవాలయం లాంటి పూజా గదిలో నిక్షిప్తం చేసి ప్రతిరోజు 13 సార్లు విజయ మహామంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని పఠించాలి. ఒకవేళ హనుమాన్ చాలీసా పారాయణం కనుక వారికి వస్తే హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఈ వృద్ధి చేసుకున్న అక్షింతలకు కూడా మంత్రోపచారంతో వాటికి శక్తిని నిగూఢింపచేసి ఈ నెల 22వ తేదీ ప్రతిష్టా కార్యక్రమం పూర్తి కాగానే 12:45 అందరూ కూడా వారి వారి ఇళ్ళలో కానీ దేవాలయ ఆధారంగా కానీ టీవీలలో నిరీక్షించిన తర్వాత వాటిని ఆ మంత్ర అక్షితలను తీసి వారి కుటుంబ సభ్యులందరి శిరస్సులపైన, వారి వ్యాపార సంస్థలపైన, వారి దేవాలయాలపైన ఎక్కడ ఉంటే కూడా అక్కడంతా కూడా ఈ మంత్రాక్షితలను నిక్షిప్తం చేస్తే సస్యశ్యామలంగా నిండు నూరేళ్లు వారి కుటుంబాలు, పుర ప్రజలందరూ కూడా అభివృద్ధికి తోడై బాగా ఉంటారని చెప్పని కోరుకొని ఏదైతే విజయదుర్గ కాలనీ వాస్తవ్యులందరూ ఇక్కడ విజయదుర్గాదేవి ఆలయానికి వచ్చారు. మరి శ్రీరామతీర్థ ట్రస్ట్ ద్వారా వచ్చిన అక్షింతల్ని కాలనీలో అందరికీ పంచేదానికి నాగరాజు మరియు ఇక్కడ వచ్చేసిన విజయదుర్గ కాలనీ వాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ అక్షంతలు ఏం చేయాలనేది మరి మహేష్ గారు చాలా చక్కగా వివరించారు. సో 22వ తారీఖు
ప్రపంచంలో అతిపెద్ద పండుగ జరగబోతోంది. ఇప్పటికే చూస్తే దేశం నలుమూలల నుంచి ర్యాలీగా బయలుదేరి అందరూ అయోధ్యకు వెళ్తున్నారు. ఇప్పటికే ప్లాన్ చేశారు. సో ఇటువంటి ఒక మహాకార్యం ఈరోజు తీసుకుంటే ఎక్కడైతే రాముడు వెలిసాడో అక్కడ మళ్ళీ తిరిగి ఆయన ప్రతిష్ఠ చేయడం అనేది చాలా శుభ పరిణామం. ఇప్పుడు భారతదేశం బాగా ఎదుగుతూ ఉంది. దానికి దైవశక్తి తోడైతే భారతదేశం అతి త్వరలోనే ముందుకెళ్ళి ఏదైతే మోడీ గారు కలలు కన్నారో భారతదేశం మనం టాప్ 5లో ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసాం ఆల్మోస్ట్ ఆల్ మనం. సో ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఈరోజు తీసుకుంటే ప్రపంచంలోనే మన గ్రాస్ ఇన్కమ్ తీసుకుంటే అంటే ఏదైతే ఇండివిజువల్గా మనం తీసుకుంటామో అని వృద్ధి అని చెప్తారు, అది తీసుకుంటే ఈరోజు భారతదేశం నెంబర్ 1లో ఉంది. సో అది ఇంకొంచెం కొనసాగుతుంది తప్పకుండా, ఎందుకంటే రామప్రతిష్ఠ అనేది జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి, అలాగే విజయదుర్గ కాలనీ వాసులే కాకుండా, కడప వాసులే కాకుండా, రాష్ట్రవాసులే కాకుండా దేశవాసులందరూ రామభక్తిలో తరించి వారి కుటుంబాలు సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు అయోధ్య నుండి వచ్చిన ఈ మంత్ర పుష్ప అక్షింతలు ఈరోజు మన శ్రీ విజయదుర్గ ఆలయానికి చేరినాయి. ఈ ఆలయం నుండి మన విజయదుర్గ కాలనీలో ప్రతి గడపకు చేర్చేదానికి మేము మా కాలనీ వాసులందరం కూడా ఇక్కడ మేము ఆలయానికి రావడం జరిగింది. మాకెంతో శుభ పరిణామం మేము అనుకుంటున్నాము. ఎలా అంటే ఈ మన భారతదేశ చరిత్రలోనే రామ మందిరం నిర్మించడము అసలు మన పురాతన కాలం నుండి కూడా సుమారుగా 500 సంవత్సరాల నుండి కూడా ఉన్న ఈ రామాలయాన్ని మనం ఇప్పుడు నిర్మించుకోవడము చాలా ఎంతో శుభపరిణామం అని మేము కోరుకుంటున్నాము. అలాగే దేశ అభివృద్ధి కూడా చాలా ముందుగా అన్ని ప్రపంచ దేశాల్లో మన దేశం నెంబర్ 1 దేశంగా ప్రసిద్ధి చెందాలని మేము కోరుకుంటూ ఈరోజు అక్షింతలు మేము ఈ కాలనీలో పంచేదానికి మేము వెళ్తున్నాము. ర్యాలీగా కాలనీ ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ సహకారంతో మేము కాలనీలో పంచేదానికి వెళ్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ ట్రస్ట్ వారికి మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన జనరంజక పాలనతో దళిత, బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారని కడప నగర మేయర్ వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణను పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ దేశానికి అంబేద్కర్ అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకుని నాడు దివంగత వైఎస్ఆర్, నేడు ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత, బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చొరవతోనే నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అత్యుత్తమ పదవుల్లో ఉన్నారన్నారు. అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకున్న డాక్టర్ వైఎస్ఆర్ తన హయాంలో దళితులకు 5,75,000 ఎకరాల భూమినిచ్చి ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేయడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం దళితులకు మాయమాటలు చెప్పి గ్రాఫిక్స్ చేసి చూపించగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంలో ఆయన 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు ఆయన స్మృతివనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరిగే భారీ విగ్రహావిష్కరణకు జిల్లా నలుమూలల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, వైసీపీ ఎస్సీసెల్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంకా వైసీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ నెల 7, 8 తేదీన జిల్లా సమావేశం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సమావేశం, 12 తేదీన అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశం, 19 తేదీన అంబేద్కర్ విజయవాడలో నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణకి తరలి వెళ్ళాలని ఆలోచనతో ఈరోజు సమావేశం జరగనుంది. ముఖ్యంగా భారతదేశంలోనే 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళుగా అందరూ స్వేచ్ఛగా గాలి, నీరు పిలుస్తున్నట్టే అంబేద్కర్ చలవల్లనే, ఆయన రాజ్యాంగాన్ని రచించిన దానివల్లనే
అలాంటి వ్యక్తి ఈరోజు మాకు బలహీన బడుగు వర్గాలన్నిటి మా అందరికీ కూడా ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలు కూడా ఉన్నత పదవులు వచ్చాయంటే దానికి కారకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని దిగువంతి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు దళితులకి భూమి లేదు అనే ఆలోచనతో 5,75,000 ఎకరాలు భూమి ఇచ్చి ఎస్సీ సప్లాన్ని అమలు చేసి ఈ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీసుకున్నాడు అంబేద్కర్ గారిని. ఈరోజు తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మాటలు చెప్పి, మాయమాటలు చెప్పి ఓన్లీ గ్రాసిఫ్ట్లో దళిత అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న, అంబేద్కర్ శృతివనం నిర్మిస్తున్నామని గ్రాఫిక్స్లో చూపించి చేసిన వ్యక్తి ఎలక్షన్ మూమెంట్లో. దాని అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నడిబొడ్డున కొన్ని కోట్లు విలువ చేసే స్థలంలో 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించేదే కాకుండా అంబేద్కర్ శృతివనం కూడా నిర్మించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలనలో ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి న్యాయం జరిగిందంటే బీఆర్ గారు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకునే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ 120 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరణ రోజున జిల్లాలో నలుమూలన ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులందరూ తరలి రావాలని ఆ ప్రోగ్రాంని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతూ రాబోయే రోజుల్లో కూడా శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సదస్సులు మా మీటింగ్ పెట్టి జిల్లా వ్యాప్తంగా అందరూ తరలి వేరాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఈరోజు విజయవాడలో రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయి ఉంటుంది. ఎందుకంటే గొప్ప వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు భారత పరిపాలన కొనసాగుతూ ఉందంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే. ఈరోజు ఎంతోమంది ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులంతా పదవుల్లో ఎంపీలు కాబట్టి, ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే ఆయన రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లే. ఘనంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటాడు, నా ఎస్సీ, బీసీ, మైనార్టీని ఆయన అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంత పెద్ద విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆయనకు కూడా భగవంతుడు ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. తన కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ అందిస్తున్న విలువైన బహుమతులను గెలుచుకోవాలని సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నిర్వాహకులు కోరారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రతి వారం నిర్వహిస్తున్న లక్కీ డిప్లో భాగంగా ఆదివారం లక్కీ డిప్ తీసి విజేతలకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ఇటువంటి తరుణంలో తమ వంతుగా కొనుగోలుదారులకు తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రతి వారం లక్కీ డిప్తో పాటు బంపర్ డ్రాలో కార్లను బహుకరించాలని నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా గత 4 వారాలుగా లక్కీ డిప్ తీసి బహుమతులతో పాటు గత క్రిస్మస్ సందర్భంగా బంపర్ డ్రా తీసి కారును అందించినట్లు వారు తెలిపారు. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా 2 బంపర్ డ్రాలను తీసి కార్లను అందించనున్నట్లు వారు తెలిపారు. కొనుగోలుదారులు తాము అందిస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. షాపింగ్ మాల్ యాజమాన్యం తరపున కొనుగోలుదారులకు సంక్రాంతి పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ ప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బంది ఇంకా కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఈరోజు మనకి 4th లక్కీ డ్రా జరుగుతూ ఉంది. సో 4th లక్కీ డ్రాలో 48 గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనం 3 లక్కీ డ్రా, ఒక బంపర్ డ్రా జరిగింది ఆల్రెడీ. సో డిసెంబర్ 25 రోజున బంపర్ డ్రా తీయటం, ఒక కారు తగలటం జరిగిందండి. ఇంకా మనకి 2 బంపర్ డ్రాస్ ఉన్నాయి, ఇంకొక 2 వీక్లీ డ్రాస్ ఉన్నాయి. సో టైం అనేది చాలా షార్ట్ ఉందండి. ఈ అవకాశం ఎవరైతే ఇప్పటివరకు వినియోగించుకోలేదో వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి కస్టమర్కి కూడా స్పాట్ గిఫ్ట్ వచ్చేలాగా కూడా ప్లాన్ చేసాం. మీరు కొన్న ప్రతి 2000 దాని మీద ఒక స్పాట్ గిఫ్ట్ దొరుకుతుందండి. అలాగే ప్రతి 500 మీద ఒక లక్కీ డ్రా కూపన్ దొరుకుతుంది. సో ఇక నుంచి మనకున్నది ఇంకా ఒకటే డ్రా ఉందండి. ఓకే, అది 5 వీక్లీ డ్రా. సో దాంతోపాటు బంపర్ డ్రా ఉంది. ఆ బంపర్ డ్రాలో 2 కార్స్ ఉన్నాయండి. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ సంక్రాంతి రోజు 15వ తారీఖు దాన్ని తీయడం జరుగుతుంది. అది మీకే తగలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కూటమిని గెలిపించుకొని రాష్ట్రంలో చంద్రన్న పాలనకు బాటలు వేసుకోవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిలు పిలుపునిచ్చారు.
ఈ ఉదయం కడప నగరం 15వ డివిజన్ ఫరీదానగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి పవన్ కళ్యాణ్ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. తొలుత జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్తో కలిసి శ్రీనివాసులు రెడ్డి మాధవీలు పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏకపక్ష పాలన నుంచి విముక్తి కల్పించేందుకోసం ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు రా కదలిరా కార్యక్రమం రాష్ట్ర ప్రజానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఇందుకు యావత్ ఆంధ్రావని తమ మద్దతు తెలియజేయడాన్ని స్వాగతిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజానీకం స్వచ్ఛందంగా తమకు స్వాగతం పలికేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఇదే క్రమంలో పలువురు యువత టీడీపీలో చేరగా వారికి శ్రీనివాసరెడ్డి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు 15వ డివిజన్లో కడప నగరంలో యువత మహిళలు భారీగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. షరీఫు, ఆయన బంధువులు, ఆయన మిత్రబృందం, అలాగే భారీగా ముస్లిం మహిళా సోదరిమణులు అందరూ కూడా తెలుగుదేశంలోకి రావడం ఒక శుభపరిణామం. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి కడప జిల్లాలో వైసీపీ ఖాళీ కావడం ఖాయం. కడప నగరమే కాదు, ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లా నుంచి భారీగా వైసీపీ నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విసిగిపోయి ఉన్నారు. ప్రజలే కాకుండా వైసీపీ క్యాడర్ కూడా వాళ్ళ నాయకత్వం మీద విసిగిపోయి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో కూడా ఇదే తంతు జరుగుతుంది. వైసీపీ పార్టీ ఖాళీ కావడం ఖాయం. జనసేన టీడీపీ పొత్తు రాష్ట్రంలో విజయడంక మోగించబోతోంది. స్వాతంత్ర సమరయోధుడు రేనాటి సూర్యుడి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణకు అడ్డంకులు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 6 నెలల నుంచి కష్టపడి ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణకు అంగరంగ వైభవంగా నిర్వహించాలనుకుని నిర్ణయించిన తరుణంలో శనివారం అర్ధరాత్రి రెడ్డి సేవా సంఘం అధ్యక్షులతో పాటు ఇతరులను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఈ సంఘటన నీతిమాలిన చర్యగా పేర్కొంటూ అరెస్టుల పర్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక వర్గానికి చెందినవాడు కాదన్న విషయాన్ని తొలుత తెలుసుకోవాలన్నారు. బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి చేయవచ్చని చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. ఇందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణ చేపట్టి రానున్న కాలంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని వారు వివరించారు. అలాగే సీమ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన మహనీయులైన వేమన, బుడ్డా వెంగళరెడ్డి లాంటి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ విషయంగా ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. తరపున గత సంవత్సరం నుంచి రెడ్డి సంఘం అందరూ కార్యకర్తలందరూ కలిసి రాయలసీమలోని ముఖ్యమైన జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఆర్ట్స్ కాలేజ్ సమీపం నందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం నేడు అనగా 7వ తారీఖు ఆదివారం ఆవిష్కరించినందుకు గత 3 నెలల నుంచి ప్రచారం జరుగుతున్నది. అయితే పోలీసుల వారు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి మా రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డిని, గౌరవాధ్యక్షులు బైపిరెడ్డి గారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించడం శోచనీయమని, దీని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వైఎస్ఆర్ జిల్లా కమిటీ సభ్యులందరం ఖండిస్తున్నామని ఈ ముఖంగా తెలియజేస్తుంటున్నాం. రాబో రోజుల్లో ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతి గ్రామంలో బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, యోగి వేమన వీరి విగ్రహాలను ప్రతి గ్రామంలో స్థాపిస్తామని రెడ్డి సంఘం తరపున తెలియజేసుకుంటున్నాను. జరగాల్సినటువంటి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుందనగా ముందు రోజు శనివారం అర్ధరాత్రి టైంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లన్నీ
చెల్లాచెదురు చేయడము, దానికి సంబంధించి అడ్డుకోవడము, రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఈరోజు ముందు రోజు ఎటువంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి ఈ కార్యవర్గానికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో ఏపీ రెడ్డి సంఘంకు సంబంధించి గౌరవ అధ్యక్షుల్ని, అధ్యక్షుల వారిని, కార్యవర్గ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలుగా వర్క్ చేసినటువంటి ఆ ప్రాంగణంలో ఏర్పాటుకు సంబంధించి వర్క్ చేసినట్టు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందనమాట. ఇది అధికారులు కానివ్వండి ఎవరైనా ఇది చేయడం అనేది చాలా నీతిమాలిన పని అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏ ఒక్క వర్గానికో చెందినవాడు కాదు. ఆయన మొట్టమొదట పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి పోరాటం చేయొచ్చు అని చెప్పి నిరూపించిన మొట్టమొదటి పోరాట యోధుడు ఆయన. అటువంటి ఆయన విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం ఇది చాలా నీతిమాలిన పని అని చెప్పేసి ఏపీ రెడ్డి సంఘం కడప జిల్లా రాష్ట్ర కార్యవర్గం తరపున మేమందరం ప్రతి ఒక్కరం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గం ఎప్పుడు ఏ విధమైనటువంటి సహకారంలోనూ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏవైనా సంబంధించి ఈ నిరసనలు తెలియజేయడం కానీ కార్యక్రమం చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తదుపరి దినాల్లో అయినా కానీ ఖచ్చితంగా విగ్రహ ఆవిష్కరణ జరిగి తీరుతుందని చెప్పేసి ముక్తాఖండంతో రాష్ట్ర కార్యవర్గం తరపున అలాగే జిల్లా కార్యవర్గం తరపున ఖచ్చితంగా విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ఖచ్చితంగా ఎవరైతే మన అధ్యక్షుల వారు చెప్పినట్లు గొప్ప గొప్ప మహానుభావులు అందరూ మనకు యోగి వేమనారెడ్డి గురించి కానీ లేకుంటే గిన బుడ్డా వెంగళరెడ్డి కానీ లేకపోతే గిన మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ వీళ్ళంతా మనకు రాయలసీమ అటువంటి ముందు తరం వాళ్ళనమాట. ఎంతో రాయలసీమ అభివృద్ధికి ఎంతో సహకరించిన వాళ్ళనమాట. వీళ్ళని ఖచ్చితంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళ గుర్తుగా వీళ్ళకి చిహ్నంగా మనమేమి వాళ్ళకి సంబంధించి మనమేమి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి చేయమని చెప్పట్లేదు. మిగతా అది ఎవరినైనా కానివ్వండి, అది అధికారం కానీ ఇంకొకరిని కానీ ఎవరికైనా సరే మేము చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే మాకు సహకరిస్తే చాలు, మిగతావన్నీ మేమే చేసుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అన్నమాట. జోహార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. జరగాల్సినటువంటి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుందనగా ముందు రోజు శనివారం అర్ధరాత్రి టైంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లన్నీ చెల్లాచెదురు చేయడము, దానికి సంబంధించి అడ్డుకోవడము, రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఈరోజు ముందు రోజు ఎటువంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి ఈ కార్యవర్గానికి సంబంధించి రాష్ట్ర కార్యవర్గం ఏదైతే ఉందో ఏపీ రెడ్డి సంఘంకు సంబంధించి గౌరవ అధ్యక్షుల్ని, అధ్యక్షుల వారిని, కార్యవర్గ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలుగా వర్క్ చేసినట్టు ఆ ప్రాంగణంలో ఏర్పాటుకు సంబంధించి వర్క్ చేసినట్టు అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందనమాట. ఇది అధికారులు కానివ్వండి ఎవరైనా ఇది చేయడం అనేది చాలా నీతిమాలిన పని అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఏ ఒక్క వర్గానికో చెందినవాడు కాదు. ఆయన మొట్టమొదట పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి పోరాటం చేయొచ్చు అని చెప్పి నిరూపించిన మొట్టమొదటి పోరాట యోధుడు ఆయన. అటువంటి ఆయన విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం ఇది చాలా నీతిమాలిన పని అని చెప్పేసి ఏపీ రెడ్డి సంఘం కడప జిల్లా రాష్ట్ర కార్యవర్గం తరపున మేమందరం ప్రతి ఒక్కరం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా కార్యవర్గం ఎప్పుడు ఏ విధమైనటువంటి సహకారంలోనూ ముందుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఏవైనా సంబంధించి ఈ నిరసనలు తెలియజేయడం కానీ కార్యక్రమం చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా తదుపరి దినాల్లో అయినా కానీ ఖచ్చితంగా విగ్రహ ఆవిష్కరణ జరిగి తీరుతుందని చెప్పేసి ముక్తాఖండంతో రాష్ట్ర కార్యవర్గం తరపున అలాగే జిల్లా కార్యవర్గం తరపున ఖచ్చితంగా విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. అలాగే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ఖచ్చితంగా ఎవరైతే మన అధ్యక్షుల వారు చెప్పినట్లు గొప్ప గొప్ప మహానుభావులు అందరూ మనకు యోగి వేమనారెడ్డి గురించి కానీ లేకుంటే గిన బుడ్డా వెంగళరెడ్డి కానీ లేకపోతే గిన మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ వీళ్ళంతా మనకు రాయలసీమ అటువంటి ముందు తరం వాళ్ళనమాట. ఎంతో రాయలసీమ అభివృద్ధికి ఎంతో సహకరించిన వాళ్ళనమాట. వీళ్ళని ఖచ్చితంగా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
వీళ్ళ గుర్తుగా వీళ్ళకి చిహ్నంగా మనమేమి వాళ్ళకి సంబంధించి మనమేమి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏమి చేయమని చెప్పట్లేదు. మిగతా అది ఎవరినైనా కానివ్వండి, అది అధికారం కానీ ఇంకొకరిని కానీ ఎవరికైనా సరే మేము చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే మాకు సహకరిస్తే చాలు, మిగతావన్నీ మేమే చేసుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అన్నమాట. జోహార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమైన తరుణంలో అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే తనకు వైసీపీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ రామచంద్రయ్య తెలిపారు. కడప నగరంలోని తన స్వగృహంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీగా ఇంకా 3 సంవత్సరాల పదవీ కాలం ఉన్నా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుత తరుణంలో ప్రజా జీవితంలో రాజీ పడకుండా బ్రతుకుతున్నానని, ఇప్పటి వరకు రాజకీయ విలువలు కాపాడుకుంటూ వచ్చినట్లు ఆయన తెలిపారు. వైసీపీలో ఉన్నందుకు చాలా కాలం నుంచి అంతర్మదనం చెందానని, గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జరుగుతున్న తప్పిదాలను జగన్కు చెప్పడానికి ఆయనతో మనసు విప్పి మాట్లాడే అవకాశం రాలేదన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలని సూచించారు. పార్టీ నుంచి బయటకు వచ్చామని స్క్రాప్ అంటున్నారని, పార్టీలో చేరమని మా ఇంటి చుట్టూ తిరిగినప్పుడు స్క్రాప్ అని తెలియదే అంటూ ప్రశ్నించారు. క్యాడర్ సలహాలు తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్ను మారిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతుంటే ప్రజలకిచ్చే పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరగకుంటే వీటిని సక్రమమైన మార్గంలో పెట్టకుంటే రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందనేటువంటి భయంతో ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తిగా నేను ఈరోజు ఈ అరాచక పాలనకు భాగస్వామిని కాకూడదనే ఉద్దేశంతో నేను పార్టీని వదలటం జరిగింది. ఈ పరిపాలన ప్రజలకు మాకిచ్చిన మ్యాండేట్ ప్రకారం జరగటం లేదు. 175కు 150 చాలా అనూహ్యమైన ల్యాండ్ స్లైడ్కి అబ్బోనే పోయింది. లిటరల్లీ ఒక రాజకీయ కుటుంబంలోంచి వచ్చిన వాడిని కాదు. మా నాన్నగారు మంత్రిగానో జడ్పీ చైర్మన్ గానో అట్లా వచ్చిన చిన్న కుటుంబంలోంచి వచ్చినండి. అయితే ఇంతవరకు వచ్చిన రాజకీయ విలువలను కాపాడుతూనే వచ్చిన మన శక్తి కొద్దీ మనమేం పూర్తి మార్పులు చేయగలేదనే అసంతృప్తి నాకు ఇప్పటికీ ఉంది. ప్రజల ఆస్తులు కాపాడే విషయంలో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కోయిలేషన్ పార్ట్నర్స్ మేము అధికారం పంచుకుంటున్నాం. అప్పుడు కూడా అపోజ్ చేసిన నేను అపోజ్ చేసి స్టాల్ చేసిన పార్లమెంట్ను బాల్కో విషయంలో. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. కానీ ఇవన్నీ మన్నం చేసుకుంటే ఒకసారి ఇది మంచిది కాదు ఈ పరిపాలన, దీనిలో భాగస్వామిగా ఉండటం ఇంతకన్నా ఘోరమేది ఉండదని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు. నేను చాలా కాలం నుంచి అంతర్మదనంలో ఉన్నా. అదే కారణంగా నేను మీడియా కూడా రాకుండా స్టాప్ చేసిన. నేను ఇవన్నీ ల్యాప్సెస్ అంతా జగన్ గారికి చెప్దామని ప్రయత్నం చేశాను, కానీ అవకాశం రాలేదు. నేను అందరి మాదిరిగా చెప్పలేను, కానీ నేను అతన్ని కించపరుస్తూ కూడా మాట్లాడలేను. ఎందుకంటే కొన్ని మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి అతనిలో. చిన్న వయసు ఉంది, మంచి ఓపిక ఉంది, కష్టపడతాడు, ప్రజలకు బాగా మంచి జరుగుతుందనే నమ్మకం ఉండింది నాకు. కానీ ఆయన ఆలోచన విధానం చూస్తే డిఫరెంట్గా అనిపించింది నాకు. మారువేషాలు వేసుకొని అర్ధరాత్రులు పోయి తన పరిపాలన గురించి ఏమైతుందని కనుక్కునేవాడు. ఇప్పుడు అవసరంలే. మనకు డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్, సిఐడి, అది ఇది ఏటేటో ఉన్నాయి, కనుక్కోవచ్చు. మీరు పార్టీ క్యాడర్ ద్వారా కనుక్కోవచ్చు. అటువంటి అవకాశాలు ఉన్నా కూడా దానిని తోసిపుచ్చిపోవటం అనేది అన్వైజ్ థింగ్. ప్రజల ఫీడ్బ్యాక్ నుంచి వచ్చిన నిర్ణయాలనే కరెక్ట్ నిర్ణయాలు. ఆ ఫీడ్బ్యాకే తెలుసుకునేదానికి వీలు కానప్పుడు మనం చేసే నిర్ణయాలు కరెక్ట్ ఉంటాయని నమ్మకం లేదు. పొలిటికల్ సెక్టరే కరప్ట్ అయిపోయింది. దీంట్లో జనరల్గా మీకు వచ్చే అనుమానం ఏమంటే ఇదేదో బయటికి చెప్తారు, మనసులో ఏదో ఉంటుందనేటువంటిది. కానీ
మనం గొంతు కోసుకునే కూడా గారెడ్ అనే పరిస్థితి వచ్చేస్తుంది. నేను ఆ ప్రయత్నం చేయటంలే. నాకు 3 సంవత్సరాల పైచిలకు కౌన్సిల్ ఉంది, ఇంకా వదిలేసిన, రాజీనామా చేయబోతున్నా. రాజ్యసభనే 2 సంవత్సరాలు వదిలేసినండి. ఇది మంచి ఇది చెడ్డ అనే నా కాన్షియస్కు తగిలిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ఆయన తీసుకున్నటువంటి అడ్వైజర్లు కూడా, అంటే నేను అందరినీ బ్లేమ్ చేయను, పర్సన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రన్నింగ్ ది స్టేట్. వాళ్ళైనా కూడా ఆయన మార్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆయన కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చి కొంతవరకైనా నిర్ణయాలు మంచి జరుగుతాయని. మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందన్నాడు, సిగ్గుగా లేదా నీకు ఆ పార్టీలో ఉండేదనుకున్నారు? అంటే సిగ్గు ఉన్నింది కానీ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి మనకు. ప్రతి చిన్న తేడాకు పార్టీతో కొట్టాడు బయటికి రాలేం కదా. ఇండియాలో పాలిటీషియన్స్కి ఆప్షన్స్ అంత ఎక్కువ లేవు. ఇప్పుడు సాధికారత అన్నారు, ఊరికే బస్సులు పెట్టి ఆ పక్క ఈ పక్క పోనీకుండా జనాలను పోలీసులను పెట్టి జనాలను చూపిస్తే అది సాధికారత కాదు. సాధికారత నిజంగా ఆమె ఎంపవర్మెంట్ ఎంతవరకు చేయగలిగాం? పొలిటికల్ ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలుగుతున్నారు. ఆ ఎంపవర్మెంట్, అదే ఎంపవర్మెంట్ అనే డెఫినేషనే అర్థమే మారిపోయింది రాష్ట్రంలో. ఏ విధంగా సాధికారత చెందినారు ప్రజానికి? నీ సాధికారత మీటింగులు పెట్టి చూపించేది ఏమైనా అప్రాప్రియేట్గా ఉందా? జనాలను తోలటము, ఆ పక్క ఏ పక్క పోనీకుండా. నేను కడపలో ఇక్కడ చూసిన చెన్నూరు బ్రిడ్జ్ పైన పెట్టినారు, ఇక్కడ దూకి సావాల్సింది ఎట్లో పెన్నా నదిలో పరిగెత్తాలంటే. ఆ పక్క ఈ పక్క పోలీసులు పెట్టి జనాలు చూపించి ఇది సాధికారత. వాడు ఏడ్చిపోతుంది బయటికి. ఆమె లేడీ పాపం, ఆమె నేషనల్ కాల్ అటెండ్ కావాలంటే నేను టీవీలో చూసిన. మరి ఇంత దారుణంగా ఇది సాధికారత? ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇదేదో రత్న కిరీటం అనుకుంటే అది పొరపాటు. ముండ్ల కిరీటం కన్నా ఘోరంగా ఉంటుంది. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ సిస్టమ్స్ను కరెక్ట్గా రెస్టోర్ చేసి ప్రజలకు వీటిపైన నమ్మకం కలిగేటట్లు చేసి ఆర్థికంగా అన్ని ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ పోయేదానికి అన్ని, అది బిజినెస్ సెక్టర్ కానీ ఏ సెక్టర్ అయినా డెవలప్ చేయాలా. ఇవన్నీ చేయాలంటే ఒకడు చేయలేడు. అందువల్ల అందరూ అతనికి సహకారం అందించాలనేటువంటిది కొత్తతోనే మీరు ఖాళీ ఉండేది. చాలా కష్టమైన ఇది. ఈ వాతావరణంలోనే ఇది చేశారు. కానీ ఇంకా ఆలోచన విధానం మారలే రూలింగ్ పార్టీది. వాళ్ళు ఇంకా వాళ్ళ పార్టీలో ఉంటే బంగారు, లేకుంటే వేరే పార్టీలో పోతే చెత్త, స్క్రాపు, ఈ విధంగా రాయించుకుంటాను. చెత్త స్క్రాపు మీ దగ్గర ఉన్నప్పుడు బంగారుగా ఉంటుంది, పక్కకు వస్తే చెత్త వచ్చిందా? సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీలు ఉల్లాసభరిత వాతావరణంలో కొనసాగాయి. కడప నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద ఈరోజు శ్రీ కామిశెట్టి ఆండాలమ్మ నరసింహులు శ్రేష్ఠి చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహకారంతో చెస్, క్యారమ్స్, తంబోలా, మ్యూజికల్ చైర్స్, మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగువారు అత్యంత ఘనంగా నిర్వహించుకునే పండుగల్లో ఒకటైన సంక్రాంతిని పురస్కరించుకుని ఈ పోటీల నిర్వహణకు ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో ఆర్యవైశ్య కుటుంబాలను ఆదుకుంటున్న సంఘం పండుగ సందర్భంగా ఆర్యవైశ్యులను ప్రోత్సహిస్తూ ఈ పోటీల నిర్వహణ చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ పోటీల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో పోటీల నిర్వహణకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు చింతకుంట పుల్లయ్య, మేడా సుమన్ కుమార్, సుబ్బరాయుడు, పవన్ కుమార్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు కడప నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం యందు శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు శ్రీ యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ కామిశెట్టి ఆండాలమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సాయంతో కడప నగర ఆర్యవైశ్యులందరికీ
సంక్రాంతి సంబరాలు సందర్భంగా గత వారం కిందట క్రికెట్ మ్యాచ్ బాక్స్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. తర్వాత ఈరోజు ముగ్గుల పోటీ మరియు చెస్, మ్యూజికల్ చైర్స్, క్యారమ్స్, తంబోలా గేమ్స్ పెద్దలకు చిన్నపిల్లలకు మరియు ఈ కార్యక్రమం జరగడం జరిగింది. దాదాపు ఈరోజు ముగ్గుల పోటీలో దాదాపు ఒక 25 ఆడవారు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. వారిలో ముగ్గురిని విజేతలుగా నిర్ణయించి జడ్జిలు వాళ్లకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్గా ఆర్ఎస్ఎస్ సంఘము పట్టు చీరలు అనౌన్స్ చేసింది. అది మిగతా అన్ని గేమ్స్ డిస్ట్రిబ్యూషన్ 12వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు అమ్మారు ముందర వాళ్లకు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చెస్ కాంపిటీషను, క్యారమ్స్, ఇండోర్ గేమ్స్కి అంతా దాదాపు 200 నుంచి 250 మంది పాల్గొన్నారు. ఏదైతే అమ్మారు అందరూ బాగుండాలా, ఆరోగ్యాలు వాళ్ళు సంతోషంగా ఉండాలని, చల్లని చూపు వాళ్ళపైన ఉండాలని ఆ మనసారా అమ్మవారి ఆశీస్సులతో మేము ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరపాలని మరి ఒక తూరి మా కమిటీ మీటింగ్లో చర్చించుకొని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరపాలని ఆశిస్తున్నాము. ఇట్లు మునగా శ్రీనివాస్ కుమార్, ఆర్ఎస్ఎస్ సంఘం అధ్యక్షులు. యాదాల వెంకటరమణయ్య, కార్యదర్శి, శ్రీ ఆర్ఎస్ఎస్ సంఘం. 2024 సంక్రాంతి సంబరాల సందర్భంగా శ్రీ ఆర్ఎస్ఎస్ సంఘం వారు ఈ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా గత నెల 24వ తేదీ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయడం అనేది, తర్వాత ఈరోజు మహిళామణులకు టోటల్ 30 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. వారికి అందరికీ ఆర్ఎస్ఎస్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే చెస్ పోటీలు, క్యారమ్స్, తంబోలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. ఈ పోటీలన్నిటికీ ఆర్ఎస్ఎస్ సంఘం వారు ఆధ్వర్యంలో జరుగుతున్న కామిశెట్టి ఆండాలమ్మ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ శ్రీ ఆర్ఎస్ఎస్ యువ సంఘం వారిని కోరగానే వారు ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వర్తిస్తున్నారు. వారికి మరియు వచ్చిన జడ్జీలకు అందరికీ కూడా శ్రీ ఆర్ఎస్ఎస్ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికుల సమస్యలను గుర్తించి వారి సమ్మె విరమణకు తగిన చర్యలు చేపట్టాలని కడప నగరవాసులు కోరుతున్నారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఆదివారానికి 12వ రోజుకు చేరుకుంది. ఈ కారణంగా పలు వీధులు, కూడళ్లలో చెత్త నిల్వలు పేరుకుపోయాయి. ఈ కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కడప నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు లోపించాయని, వీధుల్లో మురికిమయం అయ్యామని తెలిపారు. పరిస్థితులు ఇలాగే ఉంటే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు చెప్పారు. ఈ విషయంగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తిగా దళిత, బడుగు, బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 19న విజయవాడలో జరిగే అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని నగర మేయర్ సురేష్ బాబు పిలుపు. అయోధ్య నుంచి బాలరాముని పాదాల వద్ద పూజలు అందుకున్న పవిత్ర అక్షింతలు ఇంటింటికి పంపిణీ. కరపత్రాల్లో పేర్కొన్న విధంగా పూజలు నిర్వహించాలని ఆధ్యాత్మిక ప్రతినిధుల సూచన. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలో చిన్నాభిన్నమైన కారణంగానే వైసీపీకి రాజీనామా. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.